సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో 62 కోట్లతో 1,73,000 చదరపు అడుగుల పంక్చువేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమశీల ఫలకాన్ని ఆవిష్కరించారు. యూనిట్ లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం యూనిట్ లోని ఉద్యోగులతో ముచ్చటించారు. శ్రీధర్ బాబు గారు మంత్రిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కూడా కావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చే నుంచి మొదలు పెట్టుకుంటే, అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికినాం. కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి मैं आज आपको करीमनगर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से आपको हार्दिक स्वागत करते हैं। अप्रैल पार्क के लिए जो भी मालिक है, आने वाला दिन में यहाँ हम लोग सरकार की तरफ से आश्वासन दिलाते हैं कुछ भी तकलीफ नहीं होगा और आपका इंडस्ट्री आगे बढ़ा सकते और यहाँ के लोगों को एम्प्लॉयमेंट भी मिले और आपका इंडस्ट्री भी अच्छा आगे बढ़े। ये हमारा इच्छा है, सरकार का इच्छा है। వరకుటి ఓనర్ కార్యక్రమాన్ని అన్నాడు, మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది దాని తర్వాత అవి కూడా పర్యవేక్షించి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రభుత్వ రంగంలో ఏదైతే అవసరం ఉందో అన్ని మా నేతన్న దగ్గరే కొనాలని చెప్పి రూలు పెట్టి మీ యొక్క జీవనోపాధి కోసం సహకరిస్తున్నామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏ కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో పొన్నం గారు కానీ బాబు గారు కానీ మీరు అడిగినటువంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కారం చేశాం. ఈరోజు మళ్ళీ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దానికి నిర్ణయం తీసుకోమని చెప్పి ఇక్కడ నేతన్నలు కూడా అడుగుతున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరూ సమైక్యంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నేతన్నల పట్ల ఆదరాభిమానాలతో పాటు మీ ఆత్మ గౌరవంతో పాటు మీ ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు